అందరికీ జై శ్రీ గణేష్. ఎప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం, గణేశుడిని చూస్తుంటే ఒక రేంజ్లో అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సెకండ్ కోటింగ్ వర్క్ అంటే మట్టి వర్క్ అనేది టోటల్గా రెడీ అయిపోయింది. అదేవిధంగా శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి స్వామివార్లకి వస్త్రాలు కూడా వేయడం అయితే జరిగిపోయింది అనమాట. అమ్మవారికి అయితే సారీ కట్టిరు, అది కూడా ఈకో ఫ్రెండ్లీతోనే కట్టారు. అంటే మనకు తట్టు సంచి ఏదైతే ఉంటుందో తట్టు సంచిని ఏదైతే బంకమట్టి ఉంటుందో బంకమట్టిలో ముంచి సేమ్ టు సేమ్ సారీ ఎలా కడతారో అదే విధంగా అయితే కట్టిరు అనమాట. ఇవన్నీ మాటలలా కాదు, ప్రతి ఒక్కటి జూమ్ చేసి మరి డీటెయిల్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 13th August 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది గణేశుని చూస్తుంటే, ఎందుకంటే సెకండ్ కోటింగ్కి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే టోటల్గా గణేశుడు అయితే కంప్లీట్గా అయితే రెడీ అయి ఉన్నాడు అనమాట. సో జూమ్ చేసి ప్రతి ఒక్కటి చూపిస్తాను. అండ్ ఫైనల్ కోటింగ్ వర్క్ కూడా చేస్తున్నారు స్వామివారి కళ్ళ దగ్గర అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి చూస్తే నాకు జర మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కళ్ళ దగ్గర మనకు ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు అయితే ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు చూడండి, తొండం మీద అదేవిధంగా కళ్ళ దగ్గర. అండ్ నుదుటి పైన మనకి గణేశునికి సంబంధించి ఫేస్ ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూసుకుంటూ వర్క్ అనేది అంటే ఫోటోలో ఉన్న మాదిరిగా చెవులు, కిరీటం, గణేశుని కళ్ళు, తొండం ఆ విధంగా ఉండాలనేసి చూసుకుంటూ చేస్తున్నాను అనమాట. అండ్ పైన చూసుకుంటే 7 సర్పాలకు సంబంధించి మూతులు అంటే బుస కొడితే మూతి ఉంటుంది కదా, ఆ మూతులకు సంబంధించి రెడీ చేసారు. అక్కడ ఒక పాము ఇక్కడ ఒక పాము జర మధ్యలో రెడీ చేయాలన్నమాట. అవి ఫినిషింగ్ వర్క్ అనేది కాలేదు, అంటే టోటల్ అయితే కాలేదన్నమాట. అవి అయిపోయినాక కూడా రేపు లేదా ఈ రోజు రేపే అవుతుంది, రేపు మధ్యాహ్నం వరకు అవుతుంది ఆయన. అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని కిరీటం పైన చూసుకుంటే మనకు ఒక పెద్ద డైమండ్ అయితే కనిపిస్తుంది. ఉన్న నుంచి చెప్పినాం, అది కూడా ఫినిషింగ్ వర్క్ అయితే అయింది. అండ్ ఇక్కడ అమ్మవాళ్ళ ఫేసెస్ అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివార్లు త్రిమూర్తులకు సంబంధించి ఫేసెస్ అయితే టోటల్గా అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ కళాకారుడు అయితే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ మనకు వంకాయ కలర్ వేసుకున్న షర్టు, రెడ్ కలర్ వేసుకున్న షర్ట్ అతను మొత్తం తొండం మీద అయితే చేయితోని మనకు మొత్తం రాస్తున్నాడు చూడండి, క్లీన్గా నీట్గా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆశీర్వదించే చెయ్యి చాలామంది ఎప్పటి నుండో అడుగుతారు, ఆశీర్వదించే చెయ్యి మంచిగా లేదు అని. సో ఫైనల్ ఒక లుక్ వచ్చేసింది చూడండి, చేతిలో గీతలకు సంబంధించి కానీ వేళ్ళు కానీ మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా వర్క్ కావాలి, ఇది సెకండ్ కోటింగ్ మట్టిదే, ఇంకా థర్డ్ లేయర్ మట్టి కంప్లీట్ అయ్యి ఫైనల్ కోటింగ్ మట్టి వరకు ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ వెనకాల 6 చేతులకు చూసుకుంటే మనకు కమలం పువ్వు, త్రిశూలం, బుక్కు, రుద్రాక్షలు, శంకు చక్రాలకు సంబంధించి కూడా 6 చేతుల దగ్గర కూడా వర్క్ అనేది అవుతుంది. అక్కడ చూడండి మట్టి అనేది అందించుకుంటున్నారు, అక్కడ ఆశీర్వదించే చేయి పక్క నుంచి అందించుకుంటారు మట్టి, ఫైనల్ కోటింగ్ సంబంధించిన మట్టి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు చేయి దగ్గర కూడా ఫింగర్స్ చూసుకుంటే గోర్లు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట, గోర్లు అండ్ గద, చిన్న గద. అండ్ ఇక్కడ కూడా వెనకాల కొంచెం చేతుల దగ్గర అక్కడక్కడ ఫినిషింగ్ వరకు ఉంటే అది కూడా చేస్తారు. అంటే ఇది ఫైనల్ కోటింగ్ కాదు, సెకండ్ కోటింగ్లోనే ఇవంతా కవర్ అయిపోతుంది అనమాట, క్లీన్గా నీట్గా అయితే అయిపోతుంది. ఒక్కసారి ఫేస్ నుంచి నడుము భాగం వరకు చూడండి, మనం మార్నింగ్ అప్డేట్ ఉంటే ఇంత నీట్గా లేకుండా ఇప్పుడు వచ్చే వరకు ఫినిషింగ్ వర్క్ చేసి ఖైరతాబాద్ గణేశుడు అనేది నడుము భాగం వరకు మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నడుము భాగం దగ్గర చూసుకుంటే బెల్ట్ కూడా పెట్టడం జరిగింది. బెల్ట్ మధ్యలో ఒక డైమండ్ లాగా రౌండ్గా అయితే పెట్టడం జరిగింది. ఒక ఏమంటారు, ఒక నక్షత్రమా కాదు ఒక గోల్డ్ అనుకోండి, గోల్డ్ ఒక రింగ్ లాగా అంటే ఒక డైమండ్ అనుకోండి, ఇక రౌండ్ది డైమండ్ అనుకోండి. సో ఆ షేప్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ కింది వరకు చూసుకుంటే మనకు ఎంతో మంది పబ్లిక్తోనైతే రచ్చ ఉందన్నమాట. ఇదంతా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు దగ్గర. అండ్ ఒక్కసారి అయితే మీకు దగ్గరికి వెళ్ళి ఖైరతాబాద్ గణేశుడు ఎట్లా ఉన్నాడు, ఎట్లా దర్శనం ఇస్తుందని ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనకు కొంచెం సైడ్ నుంచి చూసుకుంటే అమ్మవారి ఫేసెస్ అనేవి క్లియర్గా అయితే కనిపిస్తాయి, మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ నుండి అమ్మవారి ఫేసెస్ క్లియర్గా ఎట్లా కనిపిస్తాయో చూపిస్తే అక్కడనే వర్క్ అనేది అవుతుంది. ఫేసెస్ అంటే అమ్మవారి ముక్కు, కళ్ళు, నుదుటి భాగం, కిరీటాలు అయితే కనిపిస్తాయి క్లియర్గా చూడండి. సో ఇట్లా అయితే పైన అయితే ఈ విధంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ లడ్డు చేయి దగ్గర నుంచి కూడా కొంచెం దగ్గరికి వెళ్ళి క్లియర్గా అయితే కనిపిస్తుంది, ఒకసారి వెళ్దాం. సో మార్నింగ్ వచ్చి తీసేంత ఫ్రీగా, మార్నింగ్ వచ్చి చేసేంత ఫ్రీగా వీడియో ఈ ఈవినింగ్ టైంలో అయితే చేయలేమన్నమాట. ఎంతో మందితోనైతే ఇట్లా రచ్చ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో మన వీడియో చూసుకుంటూ చాలామంది ఉంటారు, వాళ్ళ వీడియోలు తీసుకుంటే చాలామంది ఉంటారు, ఇక మనకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇక్కడ నుండి చూసుకుంటే మనకు లడ్డు చేయి ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. మొన్నటి వరకు అయితే చాలా మందికి డౌట్ ఉండే లడ్డు చేయి అలా ఉంది అని. ఇప్పుడు ఒక షేప్లోకి వచ్చింది, ఇప్పుడు మంచిగా ఉందా లేదా కింద కామెంట్ చేయండి బ్రదర్. సో ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో ఏందనేసి అయితే కింద అయితే కామెంట్ చేయండి మీరు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు నడుముకి ఒక నడుము బెల్ట్ లాగా అయితే ఒక వడ్డాలం అనుకోవచ్చు, ఆ వడ్డాలం కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ ఒక్కసారి మనం కిందికి వెళ్ళి ఇక్కడ శివపార్వతులకు సంబంధించి కళ్యాణం మండపంలో చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం కవర్ చేసేసారు అనమాట. ఎందుకంటే కొంచెం అమ్మవారి ఫోటోలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం అయితే పెట్టేసారు. అండ్ చాలామంది శివపార్వతుల కళ్యాణం బ్యాక్ సైడ్ హనుమంతుని విగ్రహం అయితే రెడీ అవుతుందని చెప్పారు కదా, అది తీసేసారు అనమాట. అది డై కోసం, విగ్రహం కోసం కాదు, డై కోసం అనమాట. డై కోసం అయితే చేసి రెడీ చేసేసి తీసేసి డై కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు
రావుకేతుకు సంబంధించి వర్క్ అయితే ఏం అప్డేట్ లేదబ్బా. మొన్న ఒక 1 వీక్ నుంచి అయితే మొత్తం ఇట్లే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత ఇప్పుడు రావుకేతు ఎట్లా ఎండినో అదే విధంగా మొత్తం గణేశుడు ఎండితే కలర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలా ఎండేటట్లు మొత్తం పెడతారనమాట కొన్ని రోజులు, అప్పుడే కలర్ అనేది పట్టుకుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు గుట్టలు చేసేసారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు చాలామంది అన్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మట్టి పెట్టలేరు అనేసి. సో ఫైనల్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా మట్టి పెట్టేసారు, కనిపిస్తుంది కదా మొత్తం బ్యాక్గ్రౌండ్లో మట్టి పెట్టేసారు. ఇక శాల్వ దగ్గర ఒక్క దగ్గరనే మనకు ఫస్ట్ కోటింగ్ మట్టి మాత్రమే వర్క్ మాత్రమే ఉంది, సెకండ్ కోటింగ్ మట్టి అనేది స్టార్ట్ కాలేదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్వామి వల్ల కావచ్చు, అమ్మ వల్ల కావచ్చు, సారీస్ కోసం కానీ అండ్ వస్త్రాల కోసం అయితే ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు, ఆరబెడుతున్నారు అనమాట. ఇక్కడ చూపిస్తారు. అండ్ కట్టేటప్పుడు చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా కడుతున్నారు ఏందనేసి అయితే కూడా చూపిస్తాను మీకు, లాస్ట్ వరకు అయితే చూపిస్తాను. అంటే ఏ విధంగా అమ్మ వాళ్ళకి సారీస్ కడుతున్నారు, ఏ విధంగా స్వామి వాళ్ళకు ధోతి కడుతున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను. కట్టేటప్పుడు కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఆరబెడుతున్నారు కదా, ఆరబెట్టిన తర్వాత ఇది ఎండిన తర్వాత స్వామి వాళ్ళకు ధోతిలు అండ్ అదేవిధంగా అమ్మ వాళ్ళకు సారీస్ కానీ ఎట్లా కడతారో చూపిస్తాను. ఇక్కడ పైన కింద అంటే ఇది తీసి పైకి తీయడానికి వీలుగా ఉండడం కోసం అయితే ఆరేస్తారు అనమాట. చూడండి ఇట్లా. సో ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది కానీ మొత్తం మట్టి పెట్టిన తర్వాత అయితే చాలా నీట్గా చాలా క్లియర్గా అవుతుంది. ఈకో ఫ్రెండ్లీ అన్నప్పుడు సారీస్కి సంబంధించి ధోతికి సంబంధించి కూడా ఈకో ఫ్రెండ్లీ అనేది ఉండాలి కాబట్టి ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ చేస్తున్నారు అనమాట. ఇది కట్టు సంజ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారి పాదాలు ఎల్లుక దగ్గర కూడా మనకు సెకండ్ కోటింగ్ మట్టి చేసి ఇంకా మొత్తం స్మూతింగ్ వర్క్ అనేది చేయలేరు అనమాట. ఇక్కడ నుండి చూసుకుంటే చూడండి ఇక్కడ ధోతి మొత్తం డిజైన్ మొత్తం ఎట్లా కనిపిస్తుందో పై వరకు అయితే చూపిస్తాను చూడండి జూమ్ చేసి. మరి ఇక్కడ తొండం దగ్గర అయితే వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూడండి తొండం దగ్గర అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ లడ్డు చేయి కూడా చూసుకుంటే ఇక్కడ అండ్ ఇక్కడ ఆశీర్వాదం చేయి మొత్తం కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎవరైతే మనకు బాలరాముడు ఉన్నారో రైట్ సైడ్లో ఎవరు మన బాలరాముడు రైట్ సైడ్లో పాదాల దగ్గర అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం ఫైనల్ కోటింగ్ అయితే అయిపోయింది. ఫైనల్ కోటింగ్ ఇక్కడ చూడండి మొత్తం బాలరాము క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఫైనల్ కోటింగ్ అయిపోయింది. ఎండిన తర్వాత కలర్ ఒకటే వేస్తారనమాట. వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్లో మొత్తం కలర్ కోటింగ్ అయిపోయింది. స్వామివారికి కలర్ అంటే ఫైనల్ కోటింగ్ కాలేదు, ఇంకా స్వామివారికి కాలేదు. కింద స్టేజ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఫైనల్ కోటింగ్ అనేది అయ్యిందనమాట. అండ్ ఒక్కసారి ఇక్కడ పోస్టర్ చూడండి, పోస్టర్ చూసుకొని మనం ఒకసారి శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా వెళ్ళేసి శ్రీనివాస కళ్యాణం కూడా ఎట్లా అవుతుంది వర్క్ ఎట్లా అవుతుంది ఏంటనేసి అది కూడా చూద్దాం. సో ఫైనలీ మనకి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గర అమ్మవారికి సారీ కట్టడం అయితే జరిగిందన్నమాట. సో అమ్మవారు చూడండి ఎంత మంచిగా కనిపిస్తారో, ఎంత అందంగా కనిపిస్తున్నారో. అండ్ మధ్యలో స్వామివారి పేరు చెప్పమంటే ఎవరెవరో అందరూ ఏదేదో పేరు చెప్తున్నారు. సో కరెక్ట్గా ఈరోజు చెప్పండి, రేపటి నుంచి స్వామివారి పేరు అదే పేరు అని పిలుస్తాను రేపటి నుంచి. అండ్ అదేవిధంగా విష్ణుమూర్తి అమ్మవారు చూడండి మంచిగా సారీ కూడా మనకు ఈకో ఫ్రెండ్లీ అనమాట. ఎంత మంచిగా కట్టి చూడు, రియల్ సారీ కడితే ఆ ముడతలు కానీ ఆ సింగులు కానీ ఆ చీర మడతలు కానీ ఎలా వస్తాయో అలానే అంత మంచిగా ఉన్నాయి. అమ్మవారి చేతిలో మంచిగా ఒక కమలం పువ్వు ఒక పువ్వులది హారం, అదేవిధంగా చేతిలో కమలం పువ్వు అన్నీ ప్రతి ఒక్కటి ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ అయితే శ్రీనివాస కళ్యాణం. అదేవిధంగా సేమ్ టు సేమ్ మనకు శివపార్వతుల కళ్యాణం కూడా ఇదే మాదిరిగా అయితే చేశారనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారు ఏదైతే బాలరాముడు స్వామివారు ఉన్నారో ఆ స్వామివారి స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ దగ్గర మనకు ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారనమాట. ఇక అక్కడ ఇంతకుముందు మాట్లాడుకున్న అదే విధంగా అయితే మాట్లాడుకున్న విధంగా అయితే వర్క్ అయితే అవుతుంది. సో సూపర్ అంటే సూపర్ అయితే అనిపిస్తుంది ఇక్కడైతే మనకు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు ఖైరతాబాద్ గణేశుని దగ్గర ముందర చూడండి ఎంత మొత్తం హడావుడి ఎంత హడావుడి ఉందో. సో మార్నింగ్ వచ్చినప్పుడు అయితే అసలు ఎవరు అంటారు, ఇప్పుడు వచ్చేసరికి ఖైరతాబాద్ గణేశుని దగ్గర దర్శించుకోవడానికి ఫోటోలు దిగడానికి అన్ని విధాలుగా వచ్చి ప్రజలు భక్తులు ఇక్కడ ఉన్న పబ్లిక్ చాలా మంది వస్తుంటారన్నమాట. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అన్నమాట, కనిపిస్తుంది కదా. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మస్తు డిస్టర్బెన్స్ ఉంది, అందుకే తొందరగా వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట.